ఏపీలో రేషన్ కార్డులకు సంబంధించి అసెంబ్లీలో చర్చ అయితే జరిగింది. ఇందులో భాగంగా నాదెండ్ల మనోహర్ గారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి, అలాగే కొత్త రేషన్ కార్డుల అర్హతలకు సంబంధించి, రేషన్ కార్డుల ఈకేవైసీకి సంబంధించి, అలాగే రేషన్ కార్డులో పేర్లు తొలగింపుకి సంబంధించి, వీటన్నిటికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో అయితే అందిస్తాను, చూడండి. ఎన్ఎఫ్ఎస్ఏ అలాగే కేంద్రం యొక్క ఆదేశాల ప్రకారం ఏపీ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అర్హతలు చూసినట్లయితే కుటుంబం యొక్క నెలసరి ఆదాయం అంటే మంత్లీ ఇన్కమ్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 లోపు అయితే ఉండాలి. అలాగే భూమికి సంబంధించి అంటే ల్యాండ్కి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే వారి యొక్క కుటుంబంలో అందరికీ కలిపి వారి యొక్క ల్యాండ్ అనేది పల్లపు భూమి వచ్చేసి 3 ఎకరాల లోపు ఉండొచ్చు. అలాగే మెట్ట వచ్చేసి 10 ఎకరాల లోపు ఉండొచ్చు. పల్లం మెట్ట కలిపి 10 ఎకరాల లోపు ఉంటే వారు రేషన్ కార్డుకి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసి 300 యూనిట్ల లోపు అయితే ఉండాలి. నాకు తెలిసి ఈ కండిషన్ ఉండదనుకున్నాను, కానీ కూటమి ప్రభుత్వం కూడా దీన్ని ఫాలో అవుతుంది. యాన్యువల్ అది ఫ్యామిలీలో వారి యొక్క రేషన్ కార్డు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది 300 యూనిట్ల లోపు ఉన్నట్లయితేనే వారు రేషన్ కార్డుకి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఈ 300 యూనిట్లు యావరేజ్ అనేది 6 నెలలకైతే తీసుకోవడం జరుగుతుంది. అంటే వారి ఇంటికి లింక్ అయిన ఎలక్ట్రిసిటీ మీటర్ ఏదైతే ఉందో మొత్తం యావరేజ్ వచ్చేసి 300 యూనిట్ల లోపు ఉంటేనే 6 నెలలకి సంబంధించి వారు కొత్త రేషన్ కార్డుకి సంబంధించి ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా ఉన్నట్లయితే వారు రేషన్ కార్డుకి అయితే ఇన్ఎలిజిబుల్ అయితే అవుతారు. ఒకవేళ శానిటేషన్ వర్కర్స్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు రేషన్ కార్డుకి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే వారికి 4 వీలర్ ఉన్నట్లయితే అంటే కుటుంబంలో 4 వీలర్ ఉన్నట్లయితే వారు కొత్త రేషన్ కార్డుకి సంబంధించి ఇన్ఎలిజిబుల్ అయితే అవుతారు. ఒకవేళ 4 వీలర్ అనేది ఉపాధి నిమిత్తం కొనుక్కుని వాళ్ళు నడుపుకుంటున్నట్లయితే వారు రేషన్ కార్డుకి ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అయినా సరే వారు రేషన్ కార్డుకి ఇన్ఎలిజిబుల్ అయితే అవుతారు. ఒకవేళ కొంతమంది రేషన్ కార్డుల దారులు అప్లై చేసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ జీరో రిటర్న్ ఫైల్ చేస్తారు. ఒకవేళ జీరో రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కొత్త రేషన్ కార్డుకి సంబంధించి అర్హులు అవుతారని అయితే ఆయన అయితే చెప్పడం జరిగింది. అంటే జీరో ఇన్కమ్ రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళు కొత్త రేషన్ కార్డుకి సంబంధించి అర్హులు అవుతారు. అలాగే మున్సిపల్ ప్రాపర్టీ వచ్చేసి అంటే అర్బన్ ఏరియాలో ల్యాండ్ వచ్చేసి 1000 స్క్వేర్ ఫీట్స్ లోపు అయితే ఉండాలి. అలాంటి వారే ఈ కొత్త రేషన్ కార్డుకి సంబంధించి ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రేషన్ కార్డు దారులందరికీ కూడా ఈ కేవైసీ అయితే చేయాలని ఒక ఆర్డర్ అయితే ఉందంట. అందుకోసం ప్రజెంట్ ఏపీలో రేషన్ కార్డులకు సంబంధించి ఈ కేవైసీ అయితే చేస్తున్నారని అయితే నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పారు. దీనికి సంబంధించి గడువు తేదీ అనేది 2025 మార్చి 31వ తేదీ వరకు కూడా ఈ కేవైసీ జరుగుతుందని అయితే ఆయన అయితే చెప్పారు. అప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డుకి సంబంధించి అంటే కొత్త రేషన్ కార్డులు కానివ్వండి, అలాగే స్ప్లిట్టింగ్ ఇలాంటి ఆప్షన్లు అయితే ఉన్నాయి కదా, అలాంటి ఆప్షన్లు ఏవి కూడా వర్క్ అవ్వని అయితే ఆయన చెప్పారు. అంటే మార్చి నెలాఖరు వరకు కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎలాంటి ఆప్షన్ కూడా ఇవ్వరు. అంటే ఏప్రిల్లోనే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే స్ప్లిట్టింగ్ అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఇలాంటి వారందరికీ కూడా రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వచ్చు. ప్రస్తుతం బియ్యం కార్డులు లబ్ధిదారులందరికీ కూడా ఈ కేవైసీ నిర్వహణలో ఉన్నందున సేవలు నిలిపివేయడమైంది. కొత్త ప్రత్యేక సందర్భాలలో రేషన్ కార్డు నుంచి సభ్యులు తొలగించే నిబంధన పీడీఎస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ వారి అందుబాటులో ఉంటుంది అధ్యక్ష. అలాగే ప్రత్యేక పరిస్థితుల్లో రేషన్ కార్డుల్లో ఎవరిదైనా పేరు తొలగించాలనుకుంటే అంటే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయినా లేదంటే వారి కుటుంబీకులు కాకపోయినా వేరే థర్డ్ పర్సన్ పేరు వచ్చేసి మీ రేషన్ కార్డులో యాడ్ అయినా ఇలాంటి సందర్భాల్లో మేబీ ఇలాంటి సందర్భాలు అయితే ప్రత్యేక సందర్భాలు అంటే ఇలాంటి సందర్భాల్లో ఆ యొక్క పేరుని మీ యొక్క రేషన్ కార్డు నుంచి తొలగించాలనుకుంటే ప్రెజెంట్ జాయింట్ కలెక్టర్లకి అవకాశం అయితే ఇచ్చారని అయితే ఆయన చెప్పారు. అంటే ప్రతి జిల్లాలలో కూడా జాయింట్ కలెక్టర్లకి పీడిఎస్ లాగిన్ లో పేర్లు తొలగించడానికి అంటే రేషన్ కార్డులో పేర్లు తొలగించడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో మీరు రేషన్ కార్డు నుంచి పేరు తొలగించుకోవాలనుకుంటే కనుక జాయింట్ కలెక్టర్కి ఆర్జీ అయితే పెట్టచ్చు. వాళ్ళు అంటే జాయింట్ కలెక్టర్ వచ్చేసి వెరిఫికేషన్ చేసుకుని ఒకవేళ నిజంగానే పేరు తొలగించాలనుకుంటే కనుక ఆయన లాగిన్ లోనే అంటే జాయింట్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారి లాగిన్ లోనే ఆ యొక్క పేరుని అంటే ఆ రేషన్ కార్డులో పేరుని తొలగించడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే అసెంబ్లీలో మరొక విషయం పైన కూడా చర్చ అయితే జరిగింది. ఏంటంటే రేషన్ కార్డు అనేది ప్రతిదానికి అడగడం వల్ల అంటే ఏదైనా సర్టిఫికేట్ అప్లై చేద్దామన్నా రేషన్ కార్డు అనేది అడగడం వల్ల చాలా మంది కేవలం బియ్యం తీసుకోవడానికి కాకుండా సర్టిఫికేట్స్ అయినా ఏదో విధంగా పొందాలనే ఉద్దేశంతో అక్రమంగా రేషన్ కార్డులు అయితే పొందుతున్నారు. కాబట్టి రేషన్ కార్డులు అనేవి కేవలం బియ్యం తీసుకోవడానికి మాత్రమే ఉపయోగించే విధంగా ఏర్పాట్లు అయితే చేయాలని చర్చ అయితే జరిగింది. ఇందులో భాగంగా నాదెండ్ల మనోహర్ గారు వచ్చేసి ఇకపై రేషన్ కార్డులు అనేవి రైస్ కార్డుగా పేరు అయితే మార్చుతున్నాం అనేది చెప్పారు. నిజానికి ఈ రేషన్ కార్డులని రైస్ కార్డుగా పేరు మార్చడం అనేది వైసీపీ ప్రభుత్వంలోనే చేసేశారు. కానీ ఫ్యూచర్లో ఏదైనా మార్పు తీసుకురావాలనుకుంటే కనుక ఇకపై రైస్ కార్డు అనేది కేవలం బియ్యం తీసుకోవడానికి మాత్రమే ఉపయోగించి సర్టిఫికెట్లు లాంటి వాటికి రేషన్ కార్డు తప్పనిసరి చేయకుండా ఏదైనా ఆప్షన్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది.